హలో అండి. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో వంకాయ కూర రెగ్యులర్గా చేసేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూన్ వరకు పోపు దినుసులు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ కూరలో కొత్తిమీరని లాస్ట్లో వేయకుండా ఇలా తాలింపులో వేసి వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. చాలా రుచిగా కూడా ఉంటుందండి. కొత్తిమీర వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఈ తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలైనా సరే వంకాయల్ని మగ్గించాలి. సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. మిర్చితో పాటు కారం కూడా వేస్తే కలర్ఫుల్గా టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలైనా సరే మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి టమాటాలు ఒక 3 వరకు అయితే సరిపోతాయి. టమాటా ముక్కలు వేసి కలిపి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మరొక 5 నిమిషాలు ఉడికించేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు స్పూను జీరా పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించేస్తే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్ ప్రాసెస్లో కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.